లేకపోతే బరాబరి ఊకునేదే లేదు. నేనే ఎత్తానా ఇగో ఇక చూడుర్రి. రాష్ట్రంలో ఆడబిడ్డకు భద్రత కరువైపోయింది. మహాలక్ష్మి పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప వారికి రక్షణ కల్పించడంలో సర్కార్ ఫెయిల్ అవుతున్నది. రాష్ట్ర క్రైమ్ రేట్కు సంబంధించిన వార్షిక నివేదిక దీనికి అద్దం పడుతుంది. అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు, చిన్నారులపై రేపులు, హత్యలు ఏటికేటి పెరుగుతున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మహిళలకు భద్రత కల్పించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్రైమ్కు అడ్డాగా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఆగాయిత్యాలు, ఈ ఏడాదిలో రేపులన్నీ తలకాయ నాకు ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతలేదు. 2945 ఈ సంఖ్యను చదవాలంటేనే బాధ అనిపిస్తుంది. నా ఇంట్లో నా తల్లి బాయికాడికి పోవాలన్నా, నా చెల్లి బడికి పోవాలన్నా, నా బిడ్డ బడికి పోవాలన్నా, నా అక్క ఉద్యోగానికి పోవాలన్నా కూడా భయం అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది. మార్పు అంటే ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించరు మీరే. ఫోక్సో కేసులలో పెరుగుదల, రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేట్ 2024లో 22% పెరిగిందన్న డీజీపీ. సైబర్ నేరాలలో 43.33% పెరుగుదల. 20 టన్నుల గంజాయి సీన్. లగచర్ల ఘటనపై సమాధానం దాటవేత. ఫోన్ ట్యాంపరింగ్ కేసులో సిబిఐ సాయం. సంధ్యా థియేటర్ ఘటనలో పురోగతి. వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్యలు. క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన డీజీపీ జితేందర్. వ్యక్తిగత కారణాలతో పోలీసుల ఆత్మహత్యలు, వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలీసుల ఆత్మహత్యలు పాల్పడుతున్నారని డీజీపీ జితేందర్ వివరణ ఇచ్చారు. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని చెప్పిన పరిస్థితి. జితేందర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సార్ నేనేమంటున్నానంటే, మీరు రాష్ట్ర డీజీపీ, ఐ రెస్పెక్ట్ యూ, నేను చాలా మిమ్మల్ని గౌరవిస్తా. ఎందుకంటే డీజీపీ ఈ 3 పదాలు నా జీవితంలో చాలా విలువైనవి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల తలరాతను మార్చేటివి. నేనేమంటున్నానంటే సార్, మీ పోలీసుల అక్రమ కేసులు, అక్రమ వేధింపులు, అక్రమ అరెస్టులు ఆపమని చెప్పండి. దాంతోపాటుగా మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, మీతో పాటు అందరినీ గౌరవించమని చెప్పండి. దీన్ని ఫాలో కమ్మని చెప్పండి. ఎందుకు అంటే రాజకీయ నాయకులకు పొద్దుగా లేస్తే సెల్యూట్ సార్, సెల్యూట్ సార్ ఏమొస్తుంది సార్? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకండి? రాజకీయ నాయకుల ఇళ్లలో పోయి దావతులు ఏందండి? రాజకీయ ఇళ్లలో పోయి తాగుడు ఏందండి? రాజకీయ నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు ఏందండి? ఆఫీసర్స్ మీకు ప్రజలకు రక్షణ కల్పించమని ఇచ్చిల్లు కదా. నేను జితేందర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. జితేందర్ గారు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, మీరు పోలీసుల మీద కూడా నిఘా పెట్టండి. పెద్ద పెద్ద స్థాయి ఎస్ఐ నుండి మొదలు పెడితే, రైటర్ కా నుండి మొదలు పెడితే మొత్తం మీ వరకు కూడా పోలీస్ వ్యవస్థ మీద కూడా నిఘా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వీళ్ళు ఆర్థిక మూలాల కోసం, వాళ్ళ పదవుల కోసం, ప్రమోషన్ల కోసం రాజకీయ నాయకుడు ఎట్లయితే ఎంగిలితోనే ఆగమాగమైపోయి రజకరణ గోకరణ విలువిద్యలు నేర్చి ప్రజలు మోసం చేస్తారో, మీ వాళ్ళ ఆ బాటలోకి రాకూడదని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను చెప్తాను ఇట్లా అన్నందుకు. మీరు ఖచ్చితంగా కూడా మీ పోలీస్ వ్యవస్థ మీద నిఘా పెట్టండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి, చాలా చోట్ల వింటున్న సందర్భాలు కనబడుతున్నాయి, చాలా చోట్ల ప్రెస్ నోట్లలో రాజకీయ నాయకులు చెప్తా అంటే వింటున్నా. అందరికీ చెప్తున్నా, రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు కూడా పలు సందర్భాలలో చెప్పిళ్ళు పోలీసులు అతిక్రమించి చేస్తున్నారు, కేసులు అన్నీ కూడా చూస్తున్నామని చెప్తున్నారు. సో వీటన్నింటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీ పోలీసు వ్యవస్థ మీద కూడా నిఘా పెడితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా రేవంత్ అన్న మార్పులో భాగంగా మహిళలకు మహాలక్ష్మి పేరుతోని ఎలాంటి ఈ రాష్ట్రంలో జరిగిందో మీకు తెలుసు. ఇంకా ఇంతకంటే దరిద్రాన్ని నేను చెప్తున్నా కదా. రైట్. అన్న వచ్చినాడో అప్పు తెచ్చినాడో, రేవంత్ వచ్చినాడో అప్పులు తెచ్చినాడయ్యో. 385 రోజులు, 138,117 కోట్లు. వారెవ్వా, రేవంత్ సర్కారు చేసిన అప్పులండి ఇవి. చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 389 days, ఓన్లీ 1,38,117. ఇది మన రేవంత్ అన్న చేసిన అప్పులు. 385 రోజులలో దవాఖానా కట్టినవా సారు? 385 రోజులలో పాఠశాల కట్టినవా సారు? 385 రోజులలో ప్రాజెక్టు కట్టినవా సారు? 385 రోజులలో ఇందిరమ్మ ఇల్లు కట్టినవా సారు? 385 రోజులలో ఏమి చేసినవు సారు? 138,117 కోట్ల రూపాయల అప్పు ఎవరి ఇంట్లోకి పోయింది రేవంత్ సర్కార్జీ? దానికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? శ్వేతపత్రాలు రిలీజ్ చేయగలరా? దయచేసి అడుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని. ఐ రిక్వెస్ట్. మీపై నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. మీకు తెలుసో తెలియక నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సరే, విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, డోంట్ వరీ.
మళ్ళీ 2028 తర్వాత అవి రిపీట్ చేపిస్తా, కానీ దగ్గరుండి చేపిస్తా. తినడానికి తిండి లేకున్నా పర్వాలేదు, తాగడానికి నీళ్లు లేకున్నా పర్వాలేదు, కానీ 2028 తర్వాత కౌంట్ డౌన్ మళ్ళీ సురువు చేపిస్తా. నేను చేపిస్తా, దగ్గరుండి చేపిస్తా. నేను ఒక నియోజకవర్గానికి వస్తా కదా, నేను ఒక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కూడా నిలబడాలి కదా, నేను కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాను కదా, అదే చేపిస్తా. ప్రజల చేతనే మిమ్మల్ని అడుగుతా. నేనేమంటున్నానంటే ఆర్థిక క్రమశిక్షణ సర్కార్కు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? క్రమశిక్షణ శుద్ధిని శుద్ధ పుస్తలక్క, ఇగో ఇట్లా క్రమశిక్షణ చాలా అద్భుతంగా కూడా దుబారా ఖర్చులు చేయమే, ప్రతిదానికి ప్రతి రూపాయి లెక్క ఉండాలి వీళ్ళు చెప్పేటి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? కానీ అదంతా వట్టిదేనని అప్పుల లెక్కలు చెప్తున్నాయి. గత డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు 6,71,757 కోట్లు అంటూ శ్వేతపత్రం విడుదల చేసిన సర్కార్. అవి కేవలం 10 సంవత్సరాలలో జరిగింది. ఇన్ని అప్పుల అంటూ గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 138,117 కోట్లు అప్పు చేసి తమ నిర్వాకాన్ని బయట పెట్టుకుంది. కేవలం 385 రోజులలో ప్రభుత్వం చేసిన అప్పది. ఇక వచ్చే జనవరి కూడా అప్పు తెచ్చి పెట్టుకుంది. దీంతో రేవంత్ సర్కార్ కాస్త అప్పుల రాజుగా మారిపోయింది. తాజాగా తనఖా పెంచిన 10,000 కోట్లు, కొత్త సంక్షేమ పథకాలు లేవు, ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం లేదు. ఏడాదిలో 1,50,000 కోట్లకు చేరువైన రాష్ట్ర అప్పు. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు. ఇక రుణాల జాబితా ఎట్లెట్లా వచ్చినాయి, ఇది చాలా అవసరం అండి. అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ పోలీస్ ఆఫీసర్లు, రాష్ట్ర పోలీస్ శాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. 24 గంటల నా ఫోన్ ఎందుకు వింటారు నాకు అర్థమైంది. అనుమానం వ్యక్తం చేస్తూ ఇవాళ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. నా ఫోను ట్యాంపరింగ్ అవుతుందని నాకు అనుమానం ఉన్నది, ఖచ్చితంగా అనుమానం అవుతుంది. ఎందుకంటే నేను ఫోన్ చేస్తే థర్డ్ పర్సన్ వాయిస్ వినబడుతుంది. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన తర్వాత మళ్ళీ ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే నాకు ఇంకొక రకంగా అన్ని సింటమ్స్ కొడుతున్నాయి. మరి అవుతుందా లేదా ఇవాళ నేను కంప్లైంట్ చేయడానికి వస్తున్నా, మీరు కంప్లైంట్ తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న ఇంటరాప్ట్ ఇది. రైట్, మన ముఖ్యమంత్రి గారి అప్పులు FRBM. అయితే ఇక్కడ మీరు కంప్లైంట్ కనుక తీసుకోకపోతే నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీకైనా పోతా, ఖచ్చితంగా నేను కంప్లైంట్ చేయడానికే పోతున్నా. నా ఫోన్ ట్యాంపరింగ్